సరే అది ఎవరు చూస్తారండి? ఇప్పుడు ఎంత వచ్చింది అనుకోవడం కాదు కదా, దాన్ని బట్టే కదా ఎన్ని గెలిచేవన్నారు కావాలి కాదండి. 40% వచ్చింది అన్న చూసినట్లయితే జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే కాదు వెంకటేష్ గారు, ఇప్పుడు సక్సెస్ అన్నది ముఖ్యం కదా. ఇప్పుడు కాదు కదా, ఓకే మీరన్నదే కరెక్టే, ఓకే 40% చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రతిపక్ష హోదా రాలేదంటున్నారు వాళ్ళు. సార్ అసలు ఇవాళ ప్రతిపక్ష హోదాతో పనే ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా అడిగింది ఎందుకు? తాను ఏమన్నా బుల్లెట్ ప్రూఫ్ కార్ల కోసము, లేకపోతే తన యొక్క సెక్యూరిటీని పెంచుకోవడం కోసము, లేకపోతే తను ఏమైనా సంపాదించుకోవడం? ఈ మూడు విషయాలు వెంకటేష్ గారు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే రాజకీయాలు చేయాలా? ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళాలా? ప్రతిపక్ష హోదా ఉంటేనే ఆ నియోజకవర్గాల కోసం అసెంబ్లీలో ప్రశ్నించాలా? ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రశ్నించకూడదా? అసలు ఈ రోజు అసెంబ్లీని బాయ్కాట్ చేసింది ఎందుకు సార్? ప్రతిపక్ష హోదా రావటం వల్ల జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలో అధికార పక్షానికి ఎంత సమయం అయితే మాట్లాడే సమయం ఇస్తారో, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కూడా ఇంచుమించుగా అంతే సమయం నిజంగా అవమానించారు అనుకోండి, ఆ రోజే బాయ్కాట్ చేసి వచ్చి కదా. అసలు లోపలికి వెళ్లకుండా బయట నుంచి నాకు ఇంత కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ప్రజలే ఇవ్వలేదు, మీకు ఎలా మేము ఇస్తామంటున్నారు కదా వాళ్ళు. స్పీకర్ గారు చెప్పారు ఈక్వల్ గా సమయం ఇస్తాం రండి అని. సార్ ప్రతిపక్ష హోదా లేకుండా ప్రజల సమస్యలని అసెంబ్లీలో ఎత్తి చూపడం అనేది జరిగేది కాదు. దాని బదులు నేరుగా ప్రజాక్షేత్రంలో చూస్తున్నారుగా. ఏదైతే ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ లాగా ఒక 1 year ఏదైతే టైం ఇవ్వాలో అది ఇచ్చాడు. ఇచ్చిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా 11 సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలేంటి? జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండడు, బెంగళూరు బారిపోతాడు, లేకపోతే తెలంగాణ బారిపోతాడు, అసలు ఈ దేశంలోనే ఉండడని చెప్పేసి చెప్పారు. ఇవాళ అతను వచ్చి రోడ్డు మీద తిరుగుతున్నాడు. అతను వెళ్ళటం వీళ్ళు డబ్బులు ఇవ్వటం, అతను వెళ్ళటం వీళ్ళు సబ్సిడీలు ఇవ్వటం, అతను వెళ్ళటం వీళ్ళు మద్దతు ధరలు ఇవ్వటం, అతను వెళ్ళటం సమస్య మీద ఏ సమస్య. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారండి? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇందులో ఏముంది? ఓకే 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 ఇది అజయ్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు 236 కోట్లు మామిడి రైతులకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి తెల్లారా ఇచ్చారు. సరే సరే ఓకే, అది టీడీపీ మీకే ఇస్తాను. ఒక కీలకమైన పాయింట్ మీరు రేస్ చేశారు కాబట్టి వారు సమాధానం చెప్పిద్దాం. అజయ్, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మీరు ఇంతలాగా భయపడుతున్నారు? ఏడాదిలోనే మీకు హనీమూన్ పీరియడ్ అయిపోయిందట. మరొక వైపు ఆయన ఎక్కడికి వెళ్తే ఆ సమస్యలు మీరు